నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ గుణపాఠం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, కామెంట్లు, ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. మధ్య మధ్యలో పూజలు, వ్రతాలు చేయించడం ఇంటికి చాలా మంచిది. చాలా రోజుల తర్వాత వ్రతం చేయిస్తున్నారు. మీరిద్దరూ పీటల మీద కూర్చుంటున్నారు. ఏదైనా కొత్త చీర కొనుక్కో అంటూ 500 కోడలి చేతిలో పెట్టింది కామేశ్వరి. సంపాదిస్తున్న కోడల్ని కూడా పసి పిల్లలా చూస్తూ డబ్బులు చేతిలో పెడుతూ ఉంటే ఆవిడ ఆప్యాయతకి చలించిపోయింది సుప్రీతి. మీరిలా డబ్బులిచ్చి చీర కొనుక్కోమంటే ఎందుకు కొనుక్కోను? నాకేమైనా చేదా? కాకపోతే 500 సరిపోవత్తయ్యా. ఏదైనా మామూలు చీర కొనుక్కోవే, వస్తుంది. నా ఒక్కదానికైతే తప్పనిసరిగా వస్తుంది. కానీ మీ అబ్బాయికి ఇప్పుడు రెండో సెటప్ ఉంది. అన్నింటా నాతో సమానంగా తనకి చెయ్యాలి. మరి తనకి కూడా చీర కొనాలంటే మరో 500 కావాలిగా. తాపీగా చాలా మామూలుగా చెప్పింది. ముసలావిడ తెల్లబోయింది. నీ ముఖం ఏమిటా పిచ్చి మాటలు? చాలే ఊరుకో అంది తేరుకుంటూ. పిచ్చి మాటలు మాట్లాడడానికి నేనేమైనా పిచ్చిదాన్నా అత్తయ్య? అయినా మీతో చెబుతున్నానంటే వాస్తవం అనేగా. పోనీ మీకంత అపనమ్మకం అయితే మీ అబ్బాయినే అడగండి, ఎదురుగానే ఉన్నారుగా. అప్పటికే చంద్రకాంత్ ముఖం జేవురించుంది. నిప్పులు కురిసేలా భార్యని చూశాడు. ఏమిట్రా చందు, దీనికేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతుంది ఇది? అయోమయంగా కొడుకును చూసింది ఆవిడ. పొగరు ఎక్కువైందమ్మా నీ కోడలికి. అంతకన్నా ఇంకేమీ లేదు. నేనన్నమాట ముమ్మాటికి అబద్ధం అని చెప్పమనండి. తప్పకుండా నాకు పొగరని నేను ఒప్పుకుంటాను. అంతే శాంతంగా అంది సుప్రీతి. చంద్రకాంత్ లేచి చెరచెర వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. పెద్దావిడ ముఖం పాలిపోయింది. సెల్ఫ్లో పుస్తకాలు సర్దుతున్న సుప్రీతి దగ్గరకు వచ్చిందామె. తల తిప్పి అత్తగారి వైపు చూసి పేలవంగా నవ్వింది సుప్రీతి. ఏమవుతోంది మీ సంసారం? ఈ కొత్త జంజాటాలేమిటి? ఎవరా పిల్ల? పిల్ల కాదు, పిల్లలకి తల్లి. తనతో పాటు అదే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. ఇద్దరిది నైట్ డ్యూటీయే అవడం వలన పరిచయం పెరిగి ప్రేమగా మారింది. దుమ్ముపడిన బుక్స్ తీసి దులిపి మళ్ళీ ర్యాక్లో పెట్టేసింది. అసలు ఎలా అయిందే ఇదంతా? ముచ్చటగా ఉన్న సంసారంలోకి మూడో మనిషి రావడం ఏమిటి? నిట్టూర్చి అక్కడే నేల మీద కూర్చొని తల గోడ కానించింది. ఏమిటి 100 సార్లు రెట్టిస్తావు? నీకేం కావాలి? ఇచ్చింది చాలు. ఈ పరిచయానికి గమ్యం ఏమిటి అని అడుగుతున్నాను. మీ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. నువ్వు కుమిలిపోయేందుకు ఏమీ లేదిక్కడ. మేం జస్ట్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్లో పవిత్రత ఏమిటో నాకు తెలిసాకే అడుగుతున్నాను. పోనీ నేనేం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తావు? అందరు ఆడవాళ్లలాగానే సంసారం చేస్తావు. ఇందులో పెద్ద రాద్ధాంతం చేసేందుకేముంది? రక్తం సలసలా మరిగింది సుప్రీతిలో. ఎంత ధీమా, ఎంత నిర్భయం! ఏం చేస్తావు? అందరు ఆడవాళ్లలాగానే సంసారం చేస్తావు. అందరు ఆడవాళ్లలాగే. అందరూ ఆడవాళ్లలాగానే కళ్ళు నిప్పులు కణికల్లా మారాయి. అంటే మీ మానాన మీరు ఎవరితో సంబంధాలు పెట్టుకున్నా నేను ఏమి చేయలేనా? మారు మాట్లాడకుండా సంసారం చేస్తానా? అంతేగా. వెల్లువవుతున్న ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగింది. ఎవరైనా అదే చేస్తారు. మగాడన్నాక ఆకర్షణలుంటాయి, పరిచయాలు ఉండొచ్చు. భార్యకే పరిమితమైపోయిన మగాడు నీకు ప్రపంచంలో ఎక్కడా దొరకడు. ఈ మాత్రం దానికే రాద్ధాంతం దేనికి? నివ్వెరబోయింది సుప్రీతి ఆ నిర్భయానికి. ఎంత అహంకారం! నేనేం చేసినా నువ్వు చచ్చినట్టు నా కాళ్ళ దగ్గరే పడుంటావు అని ఎంత ధీమా! తప్పేం లేదు. సమాజము స్వయాన ఆడది కలిసిచ్చిన ధైర్యం అది. ఈ రోజు ఎక్కడికి పోతుంది? మరి నేను మరో మగాడితో సంబంధం పెట్టుకున్నా మీరు చచ్చినట్టు నాతో సంసారం చేస్తారా? సూటిగా అడిగింది. ఆ బరితెగించిన ఆడదాన్ని భరించాల్సిన అవసరం లేదు. మరి మాట తప్పిన మగాణ్ణి ఎందుకు భరించాలి? భరించక ఏం చేస్తారు?
సంసారాలు వదిలేస్తారా? బయటకు వెళితే మీకు దిక్కెవరు? సంపాదన ఉన్నంత మాత్రాన గౌరవం ఉంటుందా? ప్రతివాడు రాత్రిపూట తలుపు తడతాడు. అది మీకు దొరికే గౌరవం. దీర్ఘంగా నిశ్వాసం. కొద్ది క్షణాలు మౌనంగా ఉంది సుప్రీతి. చందు, చాలా చూశాను నీ అహంకారాన్ని. ఇంతసేపు నేను నిన్ను మాట్లాడించింది నువ్వేమిటో తెలియడానికి, అంతే తప్ప నేనేం చెయ్యాలో తెలుసుకోవడానికి కాదు. నీకు నేను రెండే ఆప్షన్స్ ఇస్తున్నాను. ఒకటి, పిచ్చి పిచ్చి సంబంధాలు వదులుచుకుని నాతో సంసారం చేయడం. రెండు, నీ ఉంచుకున్నదే నీకు ముఖ్యమైతే వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో. నువ్విక ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కన్నీళ్లు ఒత్తుకుంటూ పరమ పతివ్రతలాగా నీకు సేవలు చేస్తానని అనుకోవద్దు. పళ్ళు రాలగొడతాను పిచ్చి వేషాలేస్తే. ఇద్దరు ఆడవాళ్ళని మేనేజ్ చేయడం నీకు ముచ్చటగానే ఉండొచ్చు. ప్రతి అడ్డమైన దాంతోనూ నిన్ను పంచుకునేంతట సహనం నాకు లేదు. అవసరం అంతకన్నా లేదు. సో వెంటనే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఆడది తప్పు చేస్తే మీరిదేగా అంటారు. అందుకనే అదే న్యాయం మీకు కూడా. మరో విషయం, మనం కలిసి ఉండము. నేను నీకు విడాకులు ఇవ్వను. ఇంటి ఖర్చులు, పిల్లల ఖర్చులు, కారు డ్రైవర్ శాలరీ, ఈ మొత్తానికి అయ్యే అమౌంట్ ప్రతి నెల ఫస్ట్ కల్లా బ్యాంకులో డిపాజిట్ కావాలి. దానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. ఈ పద్ధతి ఎందుకంటే ప్రతి అడ్డగాడిద ఓ పిల్లనో పిల్లాడినో కనేసి వాళ్ళని పెళ్ళాన్నెత్తిన వదిలేసి వాడి సరదాలు వాడు వెతుక్కోవడం ఇప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది. ఆ ఇల్లాలు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ శేష జీవితాన్ని వారిని పెంచడంలో గడిపేస్తుంది. కూలీనాలి చేసైనా సరే వారిని పోషిస్తుంది. ఇప్పటి వరకు ఇదే అవుతుంది. నేనంత చేతగాని దాన్నేం కాను. అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాను. ఏమిటి బరిదెగిస్తున్నావు? తెగ రెచ్చిపోతున్నావు? ఈ ఫలాన నిన్ను మెడపట్టి రోడ్డు మీదకి గెంటేస్తే ఏం చేయగలవు? ఏం చేయగలవే? కళ్ళెర చేసి ఉరిమాడు చంద్రకాంత్. నువ్వలా చెయ్యలేవురా. ఎందుకంటే అలా చేసిన 24 గంటల్లోగా నువ్వు కటకటాలు వెనుకుంటావు. చట్టం కూడా ఈ మాత్రం ఆడదానికి సహకరించకపోయి ఉంటే ఈ పాటికి నీలాంటి మొగుళ్ళు దొరికిన సగం మంది ఇల్లాళ్ళు రోడ్ల మీదే ఉండేవారు. కానీ మీకు అవకాశం లేదు చంద్రకాంత్. మనం చదువు సంస్కారం ఉన్నవాళ్ళం. వాళ్ళలాగానే మాట్లాడుకుందాం. నేను నా జీవితంలో ఏ క్షణము రాజీపడి బ్రతకను. అంతకన్నా నీకున్న సంబంధాల్లో నేను ఒకదాన్ని అవ్వడం సహించను. మన మధ్య సంబంధం బాగున్నంత కాలమే నేను తాళికి విలువిస్తాను. అది లేని నాడు నా దృష్టిలో దానికి ఎలాంటి విలువ లేదు. పూర్తి కమిట్మెంట్తో నేను ఎలా ఉన్నానో నువ్వు అలాగే ఉండాలి. ఇది ఏ మాత్రం తప్పినా నీతో జీవితం నాకు అవసరం లేదు. తప్పు నువ్వు చేశావు కనుక నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నిర్ణయం నువ్వు తీసుకునే అవకాశం లేదు. ఏం చూసుకుని నీకు అహంకారం? మొగుడినే ఇంట్లో నుంచి వెళ్ళగొడతావా? మొగుడు మొగుడిలా కాక కేవలం మగాళ్ళ ప్రవర్తిస్తే తప్పదు కదా. నేను వెళ్ళను, దాన్ని వదలను. ఏం చేస్తావో చేసుకో నిర్లక్ష్యంగా అన్నాడు. తదేకంగా కొన్ని క్షణాలు అతడి వైపే చూసింది. చేసి చూపిస్తాను పదునుగా అంది. నిర్ఘాంతపోయింది సుప్రీతి అత్తగారు. ఏమిటిదంతా ప్రీతి? నువ్వెంతో జ్ఞానం ఉన్నా బుద్ధిమంతురాలివి కదే. ఈ సవాళ్ళేమిటి? పాడయ్యేది ఎవరి సంసారమే తల్లి? అంటే ఇది కేవలం నా సంసారమేనా? సంసారం అనేది ఆడదానికేనా, మగాడికి కాదా? దీన్ని మనమే కాపాడుకోవాలా? ఒడిదుడుకులు వస్తాయి. ఓర్పుగా సహనంగా మనమే చక్కదిద్దుకోవాలమ్మా. సవాళ్ళు, ప్రతి సవాళ్లతో ఏం సాధిస్తావు? నా బంగారు తల్లివి కదా. కొంచెం మంచిగా దారికి తెచ్చుకోమ్మా. ప్రేమతో గెలుచుకో. అంతేగాని పంతాలతో పరిష్కారం దొరకదే తల్లి ప్రాధేయతగా అంది. అంటే నన్ను ఇప్పుడేం చేయమని మీ ఉద్దేశం? శాంతంగా అడిగింది సుప్రీతి. కోపం తగ్గించుకో, కొంచెం మెత్తపడు. ప్రేమగా దగ్గర కూర్చుని లాలించి తను చేస్తున్నది తప్పని చెప్పు. తప్పకుండా మారతాడు. షాక్, ఆవేశం, కోపం, అవమానం, బాధ, విరక్తి ఇవేవి కానీ వీటికి అతీతమైన ఒక ఫీలింగ్ కలిగింది ఆ మాట వినగానే సుప్రీతికి. అసలు ఆ మాటకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కానంత స్తబ్దుగా అయిపోయింది మెదడు. కూల్ ప్రీతి, కూల్. ఇది తరతరాలుగా యుగ యుగాలుగా వారికి తెలిసిన పరిష్కారం. ముందు నువ్వు మాట్లాడుతున్న వ్యక్తిత్వాన్ని గుర్తించు. వారి దృష్టిలో అదే సరైంది. అలా అని 100 ఏళ్ల నుంచి వారిని నూరు పోస్తున్నారు కనుక మరో రకమైన స్పందన ఆశించకు. రియాక్ట్ అవ్వకు, విను అంతే. అంతరాత్మ చెప్పింది.
ఇందాక చెప్పినట్టు విరక్తి కన్నా అతీతమైన భావనతో అత్తగారి వైపు చూసింది సుప్రీతి. తను నా అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, స్త్రీయత్వాన్ని అన్నింటినీ అవమానపరిచి మరో ఆడదానితో సంబంధం పెట్టుకుంటే నేను ఆ అవమానాన్ని దిగమింగి ప్రేమగా లాలించాలా? ఎందుకత్తయ్యా నేనంత దిగజారాలి? నిర్వేదంగా అడిగింది. మగవాళ్ళంటే అంతేనే. మీకు అనుభవం లేదు కనుక చిందులు తొక్కుతారు. కానీ భోగం వాళ్ళతో కలిపి ఇంటికొస్తే మా అత్తగారు స్నానానికి నీళ్లు కాచుంచేది. మళ్ళీ రాత్రవగానే ఆయన వెంట పడగదిలోకి వెళ్లాల్సిందే. ఇలా చిందులు తొక్కితే ఏం సంసారాలు చేసేవాళ్ళు? వందల కొలది తేళ్లు జెర్రులను తెచ్చి ఒంటి మీద వదిలినట్టయింది ఆమెకి. ఆమెను ఒక్క ప్రశ్న వేసినా తను పిచ్చెక్కిపోవడం ఖాయం. అందుకే మౌనం వహించింది సుప్రీతి. నా మాట విను ప్రీతి, దీన్ని గొడవ చేయకు. కొద్ది రోజులు సహనం వహించు. వాడే దారిలోకి వచ్చేస్తాడు. సంసారాన్ని పాడు చేసుకోకు. సుప్రీతి ముందు కొంగి అత్తగారి 2 పాదాలని చేతులతో పట్టుకుంది. నన్ను క్షమించండి అత్తయ్య. ఈ ఒక్కసారి మీ తరం పరిష్కారాన్ని వదిలి నా తరం పరిష్కారాన్ని ఇవ్వనివ్వండి. ఈ సంసారం నా ఒక్కదాందే కాదు కనుక కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంది. నా పద్ధతిలో ఒక్కసారి నన్ను బుద్ధి చెప్పనివ్వండి. పరువు పోతుందే. పరువు పోయే పని మొగుడు చేస్తే దాన్ని పెళ్ళాం కాపాడాలా? నేనెందుకు కాపాడాలి చెప్పండి? ఏం పొందుతానని నేను పరువు కాపాడాలి? తను నన్ను అవమానించి మరో ఆడదాంతో వెళితే బయటపడితే పరువు పోతుందని కన్నీళ్లతో అవమానాన్ని దిగమింగి తన పరువు నేను కాపాడాలా? ఇలా మీరంతా కాపాడబట్టే కదా వాళ్ళంత నిర్లజ్జగా, నిర్భయంగా అందరితో తిరిగి ఇంటికొచ్చేవారు. అలా కాపాడినందుకు మీకేం వచ్చింది? ఏనాడైనా ప్రేమ, గౌరవం పొందారా? పని మనిషిలాగానే కదా బ్రతికింది. ఆ బ్రతుకు కోసమేనా ఈ అవమానాల్ని దిగమింగడం? అదే దారిలో నన్ను కూడా ఎందుకు అత్తయ్య నడవమంటారు? నేను తనకేం తక్కువ చేశానని ఇలాంటి పని చేశాడు? వాడు చేసింది తప్పే, అందుకే క్షమించమంటున్నాను. ఆయన అలా అనడం లేదు. ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నారు. అదే నేను కూడా చేసి చూపించాలనుకుంటున్నాను. దయచేసి నన్ను మన్నించండి. మీరేమీ నాకు చెప్పొద్దు. రండి మామయ్య గారు, ఎలా ఉన్నారు? చిన్నత్తయ్య గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆయుర్వేదం మందుల్ని కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నానమ్మా. అందుకే కాస్తంత నడవగలుగుతున్నాను. లేకపోతే మోకాళ్ళ నొప్పులు నన్ను లేవనిచ్చేవా? ఏమిటి ఉన్నట్టుండి సత్యనారాయణ వ్రతం అన్నారు? ఊరికేనా లేకేమైనా విశేషమా? విశేషమంటే విశేషమే. మా ఆయన ఉంచుకున్న అమ్మాయిని మన కుటుంబంలో వారందరికీ పరిచయం చేద్దామని. తను ఇంకాసేపట్లో వస్తుంది, చూద్దురు గాని. ఆ మాటలు వినగానే చంద్రకాంత్ ముఖం నల్లగా మాడిపోయింది. చంద్రకాంత్ బాబాయి, పిన్ని అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చంద్రకాంత్ తల్లి నుదురు కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా తెల్లపోతారేం మామయ్య గారు? మీ అబ్బాయికి నేను సరిపోక మరో కొత్త అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడు. తను కూడా ఈయన దృష్టిలో నాతో సమానమే కనుక మరి మీరంతా తనని చూడాలి కదూ. అందుకనే ఈ చిన్న గెట్ టుగెదర్ అన్నమాట. చంద్రకాంత్ పళ్ళు కొరుకుతూ మింగేసేలా సుప్రీతిని చూశాడు. ఇది అతడు ఊహించని పెద్ద దెబ్బ. సాధారణంగా పడగదిలో ఏడ్చి రాద్ధాంతం చేసి బయటకొచ్చే ముందు కళ్ళు ముఖం కడుక్కొని మామూలుగా ఉంటుందని ధీమాగా ఉన్న అతను ఒక్కసారిగా ఈ పరిణామానికి తలక్రిందులయ్యాడు. ఉక్రోషం, అవమానం అతన్ని చుట్టుముట్టేశాయి. సుప్రీతిని గదిలోకి తీసుకెళ్లి బెల్టుతో చావగొట్టాలన్నంత కోపం వచ్చింది. పెద్దవాళ్ళందరూ ఏమనుకున్నారో గాని ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు. ఏమిటక్కా ఆ గులాబీ రంగు చీర? అది మా ఆయన గర్ల్ ఫ్రెండ్ కోసం కొన్నది. ఆ రంగు తనకి నప్పుతుందిలే. వదినా, కొబ్బరికాయ తురవమనిచ్చాను, అయిపోయిందా? నా సవతికి సాంబార్లో కొబ్బరికాయ కూర వేస్తే చాలా ఇష్టమట. ఆ పని కానివ్వు. మామయ్య గారు, హాల్లో ఉన్న సీలింగ్ ఫ్యాను మాటి మాటికి ఆగుతుంది. ఒక్కసారి ఎలక్ట్రీషియన్ని పిలిపించి రిపేర్ చేయించండి. తన ప్రియురాలిని ఒక్కలో కూర్చోబెడితే మీ అబ్బాయి కోపం వస్తుంది. ఈ మాటలన్నీ వింటూ చంద్రకాంత్ తల పట్టుకుని సోఫాలో కూలబడ్డాడు. సుప్రీతి అత్తగారు లోపల నుంచి వచ్చి కోడలి చేతులు పట్టుకుంది. అయిందేదో అయిపోయింది, ఇక ఆపేయమ్మా. ఒక్కసారి ఆ ఆడదాని గురించి ఆలోచించు.
ఆ పిల్ల జీవితం అంటే నాకు ద్రోహం చేసిన మొగుడితో పాటు వాడు ఉంచుకున్న దాని గురించి కూడా నేనే ఆలోచించి క్షమించాలా? కొంపదీసి ఇదే నా ప్రాతివర్త్యం అంటే? అయితే మీకో నమస్కారం. నేను పతివ్రతని కాను. చీము నెత్తురు ఉన్న మామూలు ఆడదాన్ని. నన్ను ఇలాగే ఉండనివ్వండి. అదే సమయంలో గేటు ముందు భర్తతో పాటు కారు దిగిన నీలిమని చూడగానే హతాశుడయ్యాడు చంద్రకాంత్. ఒక్కసారిగా శరీరంలో సర్వశక్తులు క్షీణించిన వాళ్లాగా నిస్త్రాణగా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. చిరునవ్వుతో ఆమెను ఆహ్వానించింది సుప్రీతి. రండి నీలిమ గారు, మీ గురించే వెయిటింగ్. ఏమండి, ఎవరొచ్చారో చూసారా? హాయ్ సుప్రీతి గారు, వ్రతం అయిపోయినట్టుంది. అవునండి, పొద్దున్నేనే పూర్తి చేసేసాం. అది లేట్ అయ్యే కొలది ఇక మనం మాట్లాడుకోలేం కదా, అందుకని. నమస్తే విష్ణు గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. గుడ్ మార్నింగ్ చంద్రకాంత్ గారు. ఇదో గుడ్ మార్నింగ్ తనుక్కుంటూ పైకి బలవంతాన నవ్వులు పులుముకున్నాడు చంద్రకాంత్. వచ్చిన చుట్టాలంతా ఆశ్చర్యంగా కుతూహలంగా నీలిమని చూస్తూ ఉంటే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు చంద్రకాంత్కి. మృదు స్వభావి, సున్నిత మనస్కురాలు, ఎల్లప్పుడూ నవ్వుతూ తుల్లుతూ ఉండే సుప్రీతిలో ఇంతటి క్రోధం కూడా ఉందని మొదటిసారి అర్థమైంది. అప్పటికే పరిస్థితి చేయి దాటింది. నీలిమ గారు, వారు మా అత్త మామయ్య గారు. వీరు మా చిన్న మామయ్య గారు, అత్తయ్య గారు. వీళ్ళు నా కజిన్స్, తనేమో మా వదిన. ఇవాల్టి నుంచి వాళ్ళకి నేనెంతో మీరు అంతే. ఆమె తెల్లబోయి ఓ మారు చంద్రకాంత్ వైపు చూసింది. అతడు తల తిప్పుకున్నాడు. ఇకపోతే తను నీలిమ. పెళ్ళైన 6 ఏళ్లకే నాతో సంసారం విసిగెత్తిన మా ఆయన ఎంచుకున్న కొత్త పార్ట్నరు. పదునుగా ఒక్కో అక్షరాన్ని విడదీసి విడదీసి పలికింది. నీలిమ ముఖం తెల్లగా పాలిపోయింది. షాకింగ్గా సుప్రీతిని చూసింది. ఆమెకు నోటి నుంచి మాట రాలేదు. ఆ గదంతా చిక్కని నిశ్శబ్దం అలుముకుంది. విష్ణు నివ్వెరపోయి సుప్రీతిని నీలిమని మార్చి మార్చి చూడసాగాడు. తను విన్న వాక్యంలోని భావం అర్థమవుతున్న కొలది అతడి ముఖం ఎరుపు రంగులోకి మారడం మొదలయ్యింది. ప్రీతి గారు, మీరేం మాట్లాడుతున్నారు? ఏమిటిదంతా? అసహనంగా అడిగాడు. క్షమించండి విష్ణు గారు, మీకు బాధ కలిగించేదైనా ఇదే నిజం. కాదని అబద్ధమని వాళ్ళు చెప్పగలరేమో అడగండి. భర్త వంక తీక్షణంగా చూస్తూ అంది సుప్రీతి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ప్రీతి? హౌ కెన్ యూ టాక్ లైక్ దట్? దిస్ ఈస్ టూ మచ్. తడబాటు, ఉక్రోషం రెండూ తొంగి చూశాయి నీలిమ గొంతులో. నిజమేనమ్మా, నాకు కూడా చాలా టూ మచ్గా అనిపించే మా ఆయన్ని హెచ్చరించబోయాను. నేను దాన్ని వదలను, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. మరి అదే మాట నువ్వు కూడా మీ ఆయనతో అనొచ్చుగా. అలా భయపడతావేం? అరే, ఏడుస్తావేమిటి నీలిమా? నిప్పుతో చెలగాటాలు ఆడడానికి సిద్ధపడినప్పుడు తెలియదా పర్యవస్థానం ఎలా ఉంటుందో? పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారే, 4 మాయమాటలు చెప్పగానే భర్తని సంసారాన్ని విస్మరించి వాడి మాయలో పడిపోవడమేనా? ఏ ధైర్యంతో మరో ఆడదాని సంసారంలో నువ్వు అడుగు పెట్టావు? దానికి నా మొగుడు నీకిచ్చిన భరోసా ఏమిటి? అసలు మీరిద్దరూ కలిసి నా గురించి ఏమనుకున్నారు? తెలిసినా ఏడుస్తుంది, గొడవ చేస్తుంది, అంతకన్నా ఏం చేస్తుందిలే అనుకున్నారు కదూ. నీకింత ధైర్యం, భరోసా, సపోర్ట్ ఇచ్చి తన వలలోకి లాగిన నా మొగుడు ఇలాంటి పరిస్థితుల్లో నిన్నెలా కాపాడతాడో అసలు ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడు ఏమిటి నీ పరిస్థితి? కట్టుకున్న మొగుడా, ఉంచుకున్న ప్రియుడా? ఏ వైపు నీ దారి? శివాన్ల లేచి విష్ణు చెర ఆ పరిసరాల నుంచి వెళ్ళిపోయాడు. నీలిమ ఏడుస్తూ అతడిని అనుసరించబోయింది. సుప్రీతి కఠినంగా ఆపింది. నీలిమ, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా ప్రశ్నకి జవాబు మీరిద్దరూ ఇచ్చిన తర్వాతే నువ్వు వెళ్ళాలి. ప్రీతి, నీ పద్ధతేమీ బాగోలేదమ్మా. చదువుకున్న దానివై ఉండి చాలా చీప్గా ప్రవర్తిస్తున్నావు. ప్రీతి మామగారు నిష్ఠూరంగా అన్నారు. పేలవంగా నవ్వింది సుప్రీతి. నాకు తెలుసు మామయ్య గారు, ఇక్కడున్న వారెవ్వరూ ఈ రకమైన చర్యని తట్టుకోలేరు. వారి దృష్టిలో ఇది బజారున పడడం. కానీ కొన్ని ఏళ్లుగా ఇల్లాలు ఇలాంటి సమస్యలు రహస్యంగానే ఉంచిందే. భర్త పరువుని తన పరువుని కూడా కాపాడుకుందే.
ఇంటికి పిల్లలకి అంకితమైన తనని నిర్లక్ష్యం చేసి అవమానపరిచి భర్త ఎవరెవరితోనో తిరుగుతూ ఉంటే 4 గోడల మధ్య ఏడ్చి ఊరుకుందే. మరి ఇలాంటి భర్తల్లో కొందరైనా మారారా? తమ తప్పు తెలుసుకొని భార్యకు క్షమాపణ చెప్పారా? 3 ముళ్ళకి 7 అడుగులకి విలువిచ్చారా? లేదు. పైగా వారికి చాలా బలమైన నమ్మకం ఏమని ఏర్పడిందంటే తామెన్ని వెధవ పనులు చేసినా, ఎవరెవరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా భార్యలు చచ్చినట్టు తమ పరువు కాపాడుతుందే తప్ప బయటకు రాదు అని. ఆ రకంగా తమకు డోకా లేదు అని. ఆ ధైర్యమే మరో మగవాడైన మీ అబ్బాయిని ఏం చేసుకుంటావో చేసుకోపో అనేలా చేసింది. ఇదేగా శాంతానికి, సహనానికి, పరువుగా ఉన్నందుకు నాకు దొరికిన ఫలితం. ఇంతకన్నా ఏ ఇల్లాలికైనా ఇంకేమైనా దొరికిందా? అంతెందుకు, ఇప్పుడు కూడా నాకు తెలిసిన 4-5 ఇల్లాళ్ళు ఇదే సమస్యతో కుములుతూ ఉన్నారు. కుమిలిపోతూనే పరమ పతివ్రతల్లాగా భర్తల పరువును కాపాడుతున్నారు. వారి దృష్టిలో ఆడదాని బ్రతకంతే. తాము అంతకన్నా ఏం చెయ్యలేం. ఇది వారి మానసిక స్థితి. అందుకే తరతరాలుగా సాగుతున్న ఈ పాత కథని ఓ కొత్త మలుపు తిప్పాలి అని అనిపించింది. ఇల్లాలే శిక్షించదలుచుకుంటే ఏ రకంగా శిక్షించగలదో చూపించాలనిపించింది. ఇక్కడున్న మీరంతా నాకు పతివ్రత ధర్మాలు చెప్తారే కానీ మగవాడికి కమిట్మెంట్ ఎందుకు నేర్పించరు? సంసారం మీ ఇద్దరికీ ముఖ్యమే. దాన్ని సంరక్షించుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మగవాడిగా నీకు కూడా ఉంది అని మగవాడికి ఎందుకు చెప్పరు? ఒక్కసారి తాళి కట్టేశాక ఇక నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటుందనే అహంకారం తప్పు. భార్యని గౌరవించు, తన ప్రాముఖ్యత తెలుసుకో అని ఎందుకు చెప్పరు? అసలు తప్పు చేసిన మగవాణ్ణి ఎవ్వరూ ఎందుకు నిలదీయరు? ఇదో పెద్ద ఇష్యూ కానట్టుగా చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తారు? ఆడది మౌనంగా వింటుందనా? మొగుడు తప్పు చేసినా తాను తల వంచుతుందనా? తనేమైనా చెయ్యొచ్చు. తనకు ఆ స్వేచ్ఛ ఉందనే భావన తరతరాలుగా ఎందుకు మగవాళ్ళలో పెంచుతూ వస్తున్నారు? ఇప్పుడు కూడా నా మొగుడు ఇంత నమ్మక ద్రోహం చేస్తే దగ్గర కూర్చుని ప్రేమగా లాలించి మార్చుకోమని చెప్పింది నా అత్తగారు. అదే పని నేను చేస్తే కొడుక్కి అదే సలహా ఇచ్చుండేదా? నీకేం పోయే కాలమే అని అడిగి ఉండేది. ఏవమ్మా నీలిమ, చూస్తున్నావుగా మీరు చేసిన పనికి పర్యవస్థానం ఏమిటో? నువ్వు గాని నా మొగుడు గాని పెళ్లి చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకుని చేసుకున్నారా? ఇష్టపడేగా చేసుకున్నారు. మరి ఆయనకి భార్య మీద, నీకు మొగుడు మీద ఇంత విరక్తి ఎందుకు వచ్చింది? ఐటీ ఉద్యోగాల పేరుతో కలిసి పనిచేసే ప్రతి చోట బాధ్యతలు మరిచి ప్రేమాయణాలు సాగిస్తే దాని ముగింపు ఎలా ఉంటుందనుకున్నారు? ఇలాగే ఉంటుంది. ఆకర్షణలు ఆడామగకి సమానమైన దాని ఫలితాలు ఇరువురి జీవితాల్లో చాలా వేరుగా ఉంటాయి. ఇద్దరూ ఒకే తప్పు చేశారు. ఈయనేమో నా ఇష్టం అన్నాడు, నువ్వెళ్ళి మీ ఆయన కాళ్ళ మీద పడ్డావు. అది తేడా. సుప్రీతి మామగారి వైపు చూసింది. మావయ్య, నేను ఇదివరకే ఆయనకు చెప్పాను. తను చేసిన తప్పుకి మీ అందరి ముందు నాకు క్షమాపణలు చెప్పి ఇకపైన ఒళ్ళు దగ్గరుంచుకుని సంసారం చేస్తేనే ఈ ఇంట్లో ఆయనకి చోటు, లేకపోతే తన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని. మీరంతా ఆయనకి ఏం చెప్తారో మీ ఇష్టం. ఆడదంటే అన్యాయాన్ని సహిస్తూ అణిగి మణిగి పడుండేది అనే భావనని ఇకనైనా మార్చుకుంటే మంచిది. చెప్పాల్సింది చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సుప్రీతి. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ పేరు గుణపాఠం. ఈ కథని రచించిన వారు శివల పద్మ గారు. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంత మంచి కథని మనకు అందించిన శివల పద్మ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి.